అల్మారాలో పెట్టిన బంగారం, బ్యాంకులో ఉన్న డబ్బు, మన సేవింగ్స్ అన్నీ ఒక్కసారిగా ఖర్చయ్యే పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలుసా? ఒక పెద్ద హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. నేను మీ నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. ఈరోజు మనం సంపాదించుకున్న డబ్బుని ఎలా కాపాడుకోవాలి, హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఎలా అన్నది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటగా డబ్బు కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మనం డబ్బు సంపాదించడం కంటే కూడా మనం సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక్కసారిగా మెడికల్ ఎమర్జెన్సీ బిల్లు లక్షల్లో వచ్చి మనం దాన్ని ఆ ఖర్చులు మొత్తం ఖర్చు చేసేస్తుంది. దాని నుండి కాపాడుకోవాలంటే మనం సంపాదించిన డబ్బుని కాపాడుకోవాలి కదా. అందుకోసం ఆరోగ్య సమస్యలు ముందుగా చెప్పిరావు. మన ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో కూడా మనకు తెలియదు. ఎలాంటి పరిస్థితులు రావచ్చు? యాక్సిడెంట్ అంటే ప్రమాదం, ఇంకా గుండె నొప్పి అంటే హార్ట్ అటాక్, యాక్సిడెంట్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి అనేవి మనకెప్పుడు చెప్పిరావు. కాబట్టి వీటి నుండి మనం తప్పించుకోవాలంటే ఇవి వచ్చినప్పుడు డబ్బు కోసం మనం పరిగెత్తకూడదు. 3, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ మనం ఇన్ని రోజులు కాపాడుకున్న డబ్బుని, మన సేవింగ్స్ని అన్నింటినీ కాపాడుకోవడానికి, ఇంకా మెడికల్ బిల్స్, పెద్ద మెడికల్ బిల్స్ అన్నింటి నుండి మనం వాటి నుండి కవర్ చేసుకోవడానికి, ఇంకా మన ఆర్థిక కుటుంబ పరిస్థితిని కూడా భారం నుండి తగ్గిస్తుంది. అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. 4, చిన్న ప్రీమియం పెద్ద రక్షణ. చిన్న మొత్తంలో మనం ప్రీమియం తీసుకొని లక్షల్లో మనం కవరేజ్ పొందవచ్చు. దీనినే అంటారు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అని. సో మనకు ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయి కదండి. డబ్బు కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం, ఆరోగ్య సమస్యలు ముందుగా చెప్పిరావు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, చిన్న ప్రీమియం పెద్ద రక్షణ, ఇవన్నీ మనం కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం? కారు, ఇల్లు, ఫోను ఇవి కొంటాం కదా, వాటికి ప్రొటెక్షన్ ఇస్తాం. కానీ మరి మన ఆరోగ్యానికి, మన కుటుంబ భవిష్యత్తుకు కూడా ప్రొటెక్షన్ ఉందా అని చెప్పి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్కటి చాలు మనం సంపాదించిన డబ్బుని మొత్తం కాపాడుకోవడానికి. ఇంకా మీకు ఇలాంటి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ వీడియోస్ కోసం నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా యూజ్ఫుల్ వీడియోస్ నేను చాలా వరకు అప్లోడ్ చేశాను. వాటిని మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.